ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టి బాగా మసాజ్ చేయాలి, పిల్లలకి కొబ్బరి నూనె పెట్టాలి అంటారు. అది నిజమేనా? బేబీస్కి అనేది ఆయిల్ పెట్టి మసాజ్ చేయొచ్చు. కాకపోతే ఏ ఆయిల్ చూస్ చేస్తున్నాం అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మోస్ట్లీ ఆలివ్ ఆయిల్ ఇంకా మస్టర్డ్ ఆయిల్, ఆ 2 తప్ప మిగతా ఏ ఆయిల్స్ అయినా వాడుకోవచ్చు. కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, బాదం నూనె కానీ, లేదా కుసుమ నూనె, సాఫ్లవర్ ఆయిల్, అన్నిట్లో బెస్ట్ కుసుమ నూనె. సో దీంతో ఒకవేళ సమ్మర్లో అయితే స్నానంకి ముందు, వింటర్లో అయితే స్నానం తర్వాత కూడా ఆయిల్ మసాజ్ చేయొచ్చు. సో ఈ ఆయిల్ మసాజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అవన్నీ రిలీజ్ అవుతాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. అండ్ మనం తిన్న ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని అంటారు ఫ్యూ స్టడీస్. సో మంచిది ఆయిల్ మసాజ్ చేసుకుంటే. కొంతమంది ఆయుర్వేదిక్ ఆయిల్స్ అని కూడా వాడుతూ ఉంటారు, అవి పిల్లలకి వాడొచ్చా? అంటే మీరు చూసుకోవాల్సిన కాంపోజిషన్, ఆయుర్వేదిక్ ఆయిల్స్లో ఏం కాంపోజిషన్ ఉంటుంది, దాన్ని బట్టి బేబీకి సూటబుల్ కాదా అని చూసుకోవాలి. అంటే ఏదైనా మైల్డ్గా ఉండాలి. అండ్ కొన్ని ఆయిల్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అవి కాజ్ చేస్తాయి, లైక్ ఆలివ్ ఆయిల్. అండ్ కొన్ని ఆయిల్స్ అబ్రెసివ్ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ నాట్ యూజ్ ఆయుర్వేదిక్ ఆయిల్స్, ఎందుకంటే దాంట్లో చాలా మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి, ప్లస్ కర్పూరం అవన్నీ కూడా యాడెడ్ ఉంటాయి. సో రాదర్ దెన్ దట్ సింపుల్ కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె ఇలాంటివి యూజ్ చేసుకుంటేనే బెటర్. అంటే కర్పూరం యాడ్ చేయకూడదు అంటారా పిల్లలకి? యాడ్ చేయకూడదు. ఓకే, అంటే ఎలర్జిక్ అవుతుందా లేదంటే ఎట్లా? ఫస్ట్ థింగ్, ఆ క్యాంఫర్ అనేది టాక్సిక్ అనమాట. అది నోట్లోకి వెళ్ళినా కానీ మనకి దానివల్ల చాలా డిసీజెస్ వస్తాయి. సెకండ్ థింగ్, ఆ క్యాంఫర్ ఫ్యూమ్స్ వల్ల కూడా చాలా ప్రమాదకరం. అండ్ అది స్కిన్ ఇరిటెంట్ వల్ల, బేబీస్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, కొన్నిసార్లు ఇరిటేషన్ అనేది డెవలప్ అవ్వచ్చు.